అదేంటి నగలు డబ్బు ఈ మూటలోనే ఉండాలి కదా, ఈ మూటలోనే ఉండాలి కదా, ఈ మూటలోనే ఉండాలి కదా, ఈ మూటలోనే ఉండాలి కదా. ఉండాలా? ఇందులో మీరే పెట్టినట్టు ఉండాలి అని అంటున్నారేంటి? అంటే ఉన్నాయని అనుకున్నాం కదా, లేవేంటా అని అంటున్నానంతే అని నిషి అనుకొని నిషి ఏదేదో చేసేస్తుంది పిన్ని గారు. అదే ప్రాబ్లం. మరి అసలు నగలు ఏమైనట్టు, ఏమి పోయినట్టు, ఎక్కడున్నట్టు? ఈ ఇంట్లో నాకు అవసరం ఉంది, నేనే దొంగతనం చేశానని చెప్పింది మీరే కదా పిన్ని గారు. సరే, అసలు నగలు ఎక్కడున్నాయో నాకు తెలుసు. రండి చూపిస్తాను. అమ్మో, ఈ పిల్లకి నేనే నగలు కొట్టేసి ఈ పిల్లని ఇరికించబోయానని తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో. ఈ నగలు నా రూమ్ లోకి ఎలా వచ్చాయి? కొట్టేసి దాచుకుంటే వస్తాయి, ఇంకెట్టా వస్తాయి? లేదు లేదు, ఈ జగదాత్రియే నగలు నా గదిలో పెట్టేసింది. నగల్ని మీ రూమ్ లో పెట్టాల్సిన అవసరం నాకేంటి పిన్ని గారు? ఎందుకంటే నా మీద రివెంజ్ తీసుకోవడానికి. అసలు మీ మీద నేనెందుకు రివెంజ్ తీర్చుకుంటాను? ఎందుకంటే నేను నగలు నీ గదిలో పెట్టి నిన్ను దొంగదాన్ని చేశాను కాబట్టి ఆ విషయం నువ్వు తెలుసుకుని ఆ నగలను తీసి నా రూమ్ లో పెట్టి నన్ను దొంగం చేయాలని చూస్తున్నావు. అదత్తయ్య గారు నిజం. నన్ను దొంగని చేయడానికి పిన్ని గారు నగలు కొట్టేసి నా రూమ్ లో పెట్టారు. నేను కిచెన్ లోకి వెళ్ళేటప్పుడు పిన్ని గారు నగలు తీసుకెళ్లి నా రూమ్ లో పెట్టడం నేను చూశాను.